ఆంధ్రప్రదేశ్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. గెలుపు గంట మోగించాలని కూటమి పార్టీలు గట్టిగానే కలిసి పనిచేస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థికి మరో సీనియర్ నేతకు మధ్య విభేదాలు ఆ పార్టీ శ్రేణులను తెగ కంగారు పెట్టిస్తున్నాయట. కనీసం ఎమ్మెల్సీ ఎన్నిక కోసమైనా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా అని ఎదురు చూస్తుందట క్యాడర్. నిప్పు ఉప్పులా ఉండే నేతలు కలిసిపోయారని, మళ్ళీ అంతలోనే అదేమీ లేదంటూ వార్తలు రావడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక తికమక పడిపోతుందన్నారట. వ్యక్తిగత వైరాలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తారా, వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం అధిష్టానమైనా చేస్తుందా లేదా అన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది. గుంటూరు, కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచిన తర్వాత జరిగే తొలి ఎన్నిక కావడంతో ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాయి కూటమి పార్టీలు. ఇందులో భాగంగానే సీనియర్ నేత ఆలపాటి రాజాను బరిలోకి దింపింది. అటువైపు నుంచి సీనియర్ ఎమ్మెల్సీ 3 సార్లు విజయం సాధించిన లక్ష్మణరావు బరిలో ఉండటంతో కూటమి మరింతగా అప్రమత్తమైంది. ప్రత్యర్థిపై పైచేయి సాధించాలంటే తమలో ఉన్న చిన్న చిన్న తప్పులను సరిచేసుకోవాలని, సమన్వయంతో ముందుకు సాగాలని భావిస్తోంది. కూటమి తరపున మండలి పోరులో నిలిచిన ఆలపాటి రాజాకు అదే పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్లో కలహాలు నెలకొన్నాయి. ఇదే విషయం ఇప్పుడు కూటమి నేతలను కంగారు పెడుతోందట. వీరి విభేదాలు కూటమి గెలుపుపై ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని ఆందోళనకు గురిచేస్తోందట. ఎన్నిక జరిగే ఎమ్మెల్సీ పరిధిలో 33 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 32 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా ఇప్పటికే ప్రచారం ముగించారు. కానీ ధూళిపాళ్ల నరేంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నూరులో మాత్రం అడుగు పెట్టలేదట. ఇద్దరి మధ్య పొసగకపోవటమే ఇందుకు కారణమని గుంటూరులో తెగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం ఆలపాటి రాజా ధూళిపాళ్ల నరేంద్రకు ఫోన్ చేశాడని, ఇద్దరి మధ్య సఖ్యత కుదిరినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తారని కూడా ప్రచారం చేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు తెగ ఖుషి అయిపోయారు. ఇక ఆలపాటి రాజా విజయంతో పాటు ముఖ్య నేతలందరూ ఒకే తాటిపై ఉన్నట్లు సంతోషపడ్డారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు తమ్ముళ్లలో తికమక క్రియేట్ చేశాయి. తనకు ఎవరూ ఫోన్ చేయలేదని, అలా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు సమసిపోలేదని మరోసారి తేటతెల్లమైంది. లక్ష్మణరావు లాంటి సీనియర్ నేతలను ఢీకొంటున్న సమయంలోనైనా నేతలిద్దరూ తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు పక్కనబెట్టి కలిసి పనిచేస్తారనుకుంటే అందుకు విరుద్ధంగా ప్రచారం జరగడంతో కార్యకర్తలు కామైపోయారు. మరోవైపు పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు వైసీపీ కూడా తెర వెనుక నుంచి మద్దతిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో నేతలు విభేదాలు విడిచి పనిచేయాలని తెలుగు తమ్ముళ్లతో పాటు కూటమి నేతలు కూడా కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మాజీ మంత్రి దేవినేని నేతృత్వంలో పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ కీలక వ్యాఖ్యలు చేశారట. మనకు వ్యక్తి ముఖ్యం కాదు, అధిష్టానం పార్టీ ముఖ్యమని చెప్పారట. పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా పార్టీ కోసం పనిచేయాలని అన్నారట. మరి ఇలాంటి సమయంలోనైనా అధిష్టానం జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సఖ్యత కుదురుస్తుందా లేదా అని అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కలిసి పనిచేస్తారో లేక కలహాల కాపురం కొనసాగిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.